ఈ వీడియోలో నేను వైట్ చాక్ పీసెస్ని ఈజీగా మన ఇంట్లోనే కలర్ చాక్ పీసెస్గా ఎలా మార్చుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుని దీంట్లో వాటర్ తీసుకున్నాను 3 పార్ట్స్ కింద. దీంట్లో అయితే నేను ఇప్పుడు రంగోలీ కలర్స్ ఉంటాయి కదా మనకి పౌడర్ కలర్స్ లాగా, ఆ కలర్స్ని అయితే 3 కలర్స్ మిక్స్ చేశాను. బ్లూ, పర్పుల్ అండ్ పింక్. మనకి ఏ కలర్ చాక్ పీసెస్ కావాలనుకుంటే ఆ కలర్స్ రంగోలీ కలర్స్ మిక్స్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే దీంట్లోకి బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం చాక్ పీసెస్ని తీసుకుని దీంట్లో డిప్ చేసేస్తే మనకి ఈ కలర్స్లోకి చాక్ పీసెస్ అనేవి టర్న్ అవుతాయి. వాటర్ బాగా డిప్ అయిన తర్వాత అయితే మనకి ఇందులో అయితే 1-2 అవర్స్ వరకు ఇందులో ఉంచాలి. బాగా కలర్ లాక్కునే వరకు ఉంచుకోవాలి. ఇలాగే మనం ఇదే కలర్స్ ఇంకో రకంగా కూడా ఎలా చేసుకోవచ్చు అంటే, స్కెచెస్లో మనకి స్పాంజెస్ ఉంటాయి కదా, అయిపోయిన స్కెచెస్ అయినా కూడా ఆ స్పాంజెస్ని వచ్చేసి మనం ఇలా వాటర్లో డిప్ చేసి ఉంచితే కనుక కలర్ అంతా మనకి వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందులో కూడా చాక్ పీస్ వేసిన కలర్స్ వస్తాయి అన్నమాట. చాక్ పీసెస్ ఇలా మనకి ఎప్పుడైనా అర్జెంటుగా కలర్ చాక్ పీసెస్ ఏమైనా కావాలనుకున్నప్పుడు ఇంట్లో రంగోలీ కలర్స్ ఉంటే కనుక ఇలా ఈజీగా వైట్ చాక్ పీసెస్ని వచ్చేసి రంగోలీగా కలర్ చాక్ పీసెస్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటితో అయితే మనకి రంగోలీస్ వేసుకుంటే కనుక కలర్స్లో రంగోలీస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే మనం.